ఆ రోజు సీతక్క కోసం టార్గెట్ పెట్టిన గురి పెట్టిన పోలీసులు ఈ రోజు సీతక్కకు సెల్యూట్ చేయాలి అంటే ఎక్కడైనా అట్లాంటి ఇబ్బంది మీకు కలిగిందా? ఫస్ట్ 2004లో నాకు విచిత్రం అనిపించింది. సరే అప్పుడు టీడీపీ తరఫున టికెట్ తీసుకొచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు ఒక నక్సలైట్కి ఒక పోలీస్కి ఇవ్వాలని ఇచ్చారు. సరే వాళ్ళ క్యాల్కులేషన్లో వాళ్ళు ఇచ్చారు. ఆ టైప్లో ఈ విప్లవకారులు వ్యతిరేకంగా పనిచేశారు, పోలీసులు కూడా మాకే వ్యతిరేకంగా పనిచేశారు. అంటే నేను నక్సలైట్ అని వాళ్ళ కోపము, వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని వీళ్ళ కోపం. కానీ ఇద్దరు లక్ష్యం ఒకటే, అక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం. అట్లా అయిపోయింది. కానీ తర్వాత అందరు పోలీసులు అర్థం చేసుకున్నారు నా భావజాలము, నేను బిహేవ్ చేసే తీరు. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు మనం వ్యతిరేకిస్తాం తప్ప వ్యక్తులను ఎక్కడ ఇప్పటివరకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా గౌరవిస్తారు. నేను కూడా సబ్జెక్ట్ వారిగానే మాట్లాడతాను. వాళ్ళను తులనాడడం కానీ, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కానీ అది ఎప్పుడు చూడను. వాళ్ళ ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిలుస్తారు, ఆ యాంగిల్లో కూడా ఉంది. కాబట్టి మా దగ్గర గన్మెన్లు కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర పోవాలని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్లకు నేను ఒక అక్కలాగా, ఒక కుటుంబం లాగానే చూస్తాను. విప్లవానికి ప్రజాస్వామ్యానికి చాలా దూరం ఉంటుంది. విప్లవం అనేది ఎన్నికలకు దూరం ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో సీతక్క ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండి మళ్ళీ దట్టమైన అడుగుల్లోకి ఏ ధైర్యంతో ఓడిపోతుంది? ప్రజాస్వామిక వ్యవస్థ కరెక్ట్ నడవనప్పుడే విప్లవకారులు